ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాడు హెల్మెట్ తీసుకుని తాగినోడు, ఆ పిల్లోడు, ఆ యవనస్తుడట, అతడు ఘోరంగా మరి తాగినాడు కాబట్టి మైకం లేదు, చీకటి, లైట్ లేదు, ఏం లేదు సరిగా. మరి ఈ డ్రైవర్కి ఏమొచ్చింది? ఇంతమంది ఆదరణ, ఇంతమందిని గమ్యస్థానం చేర్చే డ్రైవరు ఏం పుట్టింది, ఏం రోగం వచ్చింది? అంతమందిని పట్టున పెట్టుకున్నాడు ఇతని నిర్లక్ష్యాన్ని బట్టి. చేతులారా డ్రైవర్ నిర్లక్ష్యం అండి. 300 మీటర్లు రాకపోవడం అంటే ఏంటిది? చిన్న రాయి, చిన్న ఒక ఇనుప గడ్డో, ఇనుప ముల్లో, ఇనుప మొలలో ఇట్లా కొంచెం టైర్కి ఇట్లా అంటున్నట్టుగానే ఉన్నప్పుడు డ్రైవర్లు గమనించి సరి చేసుకుంటారు. ఇంత పెద్ద బండి అది రాకపోతే ఆ శబ్దం రాలే, నీకు డ్రైవింగ్లో తేడా కనబడలే అంటే కావాలని. చూడు ఎంత భారీ నష్టం జరిగింది. అందుకోసం నమ్మకమైన డ్రైవర్లు ఈ లోకంలో కరువైపోయారు. కాబట్టి మనం ఎక్కే బస్సులో ఒక మంచి నమ్మకమైన డ్రైవర్, ఆ డ్రైవరే యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పరలోకం వెళ్ళే బస్సులో నువ్వు నేను ఎక్కాలి. ఆ ఎక్కిన బస్సులో ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే నేను అసలు నీకు డ్యామేజే కాదు, అసలు నీకు అగ్ని పడిపోవు, అగ్ని మంట నీకు రాదు. నీ జీవితంలో మరి నరక కోపం నీకు రాదు, అగ్ని కూడా నీకు రాదు, ఆహుతి కాజాలో నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవసరమైతే ఆయన ప్రాణం పెట్టి నిన్ను కాపాడుకునే గొప్ప ప్రాణదాత అయిన జీవదాత.